హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ డైట్ ఫుడ్ పాలక్ ఓట్స్ కిచిడి. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం. వన్ మినిట్ బాయిల్ అవ్వాలి. 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత పాలకూర పక్కగా తీసేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద. అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ముందుగా మనం కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, పెసరపప్పు, ఓట్స్, కొద్దిగా సాల్ట్ వేసి మనం కలిపి తీసుకుందాం. పెసరపప్పు ఓట్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని 2 విజిల్ రానిద్దాం. మూత పెట్టేసుకుందాం. టూ విజిల్స్ అయిపోయి మనం ఇది పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం ఫ్రై అయ్యేద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. అలానే కారం, ధనియా పౌడర్ వేసుకుందాం. దీన్ని మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ఫ్రై అయిపోయి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం.
ఇది 2 నిమిషాల పాటు మనం ఉడకనిద్దాం. పాలకూర ఉడికిపోయింది. మనం ముందుగా కుక్కర్ విజిల్ వేయించుకున్న ఓట్స్ ఇంకా పెసరపప్పు ఇందులో వేసేసుకుందాం. మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఐదు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. కలుపుకుందాం. సాల్ట్ ముందు వేసాను కదా, అందుకని కొద్దిగానే వేసాను సాల్ట్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయిందండి పాలక్ ఓట్స్ కిచడి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి పాలక్ ఓట్స్ కిచడి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.